చట్టబద్ధమైనటువంటి మా కోరికలను విననప్పుడు శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో మన ఆందోళన కార్యక్రమాలు మనం చెప్పడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించకపోతే, మనతో మాట్లాడకపోతే, చర్చలు జరపకపోతే వచ్చే నెల 10వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ కేంద్రంలో మరింత పెద్ద స్థాయిలో సగటు కమిటీ ఆధ్వర్యంలో మన యొక్క ఆందోళన కార్యక్రమాలు కొనసాగించడానికి ఏమాత్రం వెనుకాడమని చెప్పేసి, వెనుకాడ వద్దని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, గుర్తింపు సంఘాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, కార్మికుల చేత కాకుండా యాజమాన్యం చేత గుర్తింపు పొందినటువంటి సంఘాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు గత సంవత్సరంలో సమ్మెకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు సమ్మెకు పోతే కార్మికుల ప్రయోజనాలు అయితే మేము కూడా సమ్మెకు మద్దతు ఇస్తాం, మేము కూడా సమ్మెకు పోతామని చెప్పి చెప్తే అర్ధరాత్రి చర్చలు జరిపి 3 నెలల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద ఒక కమిటీ నియామకం చేసి 3 నెలల్లో రిపోర్ట్ తెప్పించుకొని ఆ రిపోర్టును ప్రభుత్వానికి మేము రికమెండ్ చేసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తామని మాకు యాజమాన్యం హామీ ఇచ్చిందని చెప్పేసి బయటకు వచ్చి నమ్మవలికి ఆందోళన విరమించినారు. మరి 3 నెలలు కాదు కదా, 9 నెలలు అయిన తర్వాత కూడా యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కమిటీలు వేయలేదు, కమిటీల రిపోర్టులు ఇవ్వలేదు, వారి సమస్యలు పరిష్కరించకపోయినా ఎందుకు ఇవాళ ఆందోళన విరిగింపజేసినటువంటి సంఘాలు అనేటువంటి వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడకుండా, రోజు పెదపకుండా ఎందుకున్నారో కాంట్రాక్ట్ కార్మికులందరికీ వారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఉవ్వెత్తున విడిచిపెడుతున్నటువంటి ఉద్యమాన్ని మరో 2 రోజులు 3 రోజులు కొనసాగిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి జీవితకాల దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు సమ్మెకు పోండి, మీతో మేము ఉన్నామని చెప్పేసి స్ట్రగుల్ కమిటీ గట్టిగా భరోసా ఇచ్చి చెప్పినా కూడా అర్ధరాత్రి స్ట్రగుల్ కమిటీతో కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా సమ్మెను విరమించడం ద్వారా కాంట్రాక్ట్ కార్మికులకు తీరనటువంటి అన్యాయాన్ని, తీరనటువంటి నష్టాన్ని గతంలో ఉన్నటువంటి జేఏసీలు చేయడం జరిగింది. అందువల్లనే ఇవాళ స్ట్రగుల్ కమిటీగా కార్మికుల పక్షాన, కార్మికుల కోసం చిత్తశుద్ధితో నిలకడతో కూడినటువంటి పోరాటం అనేటువంటి స్ట్రగుల్ కమిటీ చేస్తుంది, కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మనం పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను. కొంతమంది కాంట్రాక్ట్ కార్మికుల మీద మాకేదో పేటెంట్ రైట్ ఉంది అనేటువంటి భావనలో కొంతమంది వ్యవహరిస్తా ఉన్నారు. కార్మికోద్యమానికి నష్టం చేసేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నారు. పేటెంట్ రైట్ మీకు కాదు ఉండేది, పేటెంట్ రైట్ మాకుంది, సిఐటికి ఉంది, జెన్కోలో మాలాంటి సంఘాలకు పేటెంట్ రైట్ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజాయితీగా నిలకడగా పోరాటం చేసినటువంటి చరిత్ర పేటెంట్ రైట్ మాకే ఉంది. ఈ రోజు కూడా ఆ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు నిజాయితీతో కూడినటువంటి పోరాటం ఈ స్ట్రగుల్ కమిటీని కొనసాగిస్తుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులు వేరు, కాంట్రాక్ట్ కార్మికులు వేరు, ఇంజనీర్లు వేరు, ఇలాంటి రకరకాల పేర్ల మీద వర్గాలుగా విభజించి వాళ్ళ కార్మికోద్యమానికి తీవ్రమైనటువంటి నష్టం విద్యుత్ సంస్థలు చేస్తా ఉన్నారు. విద్యుత్ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అయితే కాంట్రాక్ట్ కార్మికులకే నష్టం జరుగుతుందా, లేదా ఇంజనీర్లకే నష్టం జరుగుతుందా, లేదా ఉద్యోగులకే నష్టం జరుగుతుందా? వాళ్ళు ఏదైనా జరిగితే మొత్తం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని నష్టపోతాం. పిఆర్సీ జరగకపోతే ఇంజనీర్లకే నష్టమా, ఉద్యోగులకు నష్టం లేదా, కాంట్రాక్ట్ కార్మికులకు నష్టం లేదా? వాళ్ళ ప్రతి సమస్యకు వాళ్ళ చెప్పినట్టు సకల కార్మికులు కొట్లాడితేనే ఈ యాజమాన్యం మీద, ఈ పోరాటం మీద మన సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళ విడిపోతే మనం నష్టపోతాం, విడిపోతే మనం పడిపోతాం. అందువల్ల విడిపోకుండా కలిసికట్టుగా ఈ డిమాండ్స్ సాధన కోసం, మన పిఆర్సీ కోసం, మన కాంట్రాక్ట్ కార్మికుల విలీనం కోసం, మన డిఏల పెండింగ్ డిఏల సాధన కోసం మన పోరాటాలను మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా నేను మనవి చేస్తా ఉన్నా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా 4-5 గ్రూపులుగా విభజించి ఒకటికి 26,000, ఒకటి 18,000, ఒకటి 15,000 ఇలా యాజమాన్యం ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ కార్మికులను కూడా గ్రూపులుగా విభజించి వేతనాలను ఇష్టానుసారంగా ఇస్తా ఉన్నారు. దాన్ని తొలగించాలా, అందరికీ ఒకే విద్యుత్ సంస్థలో ఒకే రకమైనటువంటి వేతనం ఉండాలని చెప్పి మనం ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నింటినీ సాధించుకోవడానికి స్ట్రగుల్ కమిటీ ఏ మాత్రం రాజీ పడకుండా, ఎక్కడ
పట్టు విడవకుండా ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ స్ట్రగుల్ కమిటీ చేసే కార్యక్రమాలు మీరందరూ భాగస్వాములు అవుతారా లేదా అని చెప్పేసి మీ అందరినీ చేతులెత్తి పిడికిలి బిగించి నిదానాలు చేసి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ స్ట్రగుల్ కమిటీ నాయకత్వానికి వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేవు. నాకు కానీ సుదర్శన్ రెడ్డి కానీ సూర్యబాబు అయితే రిటైర్ అయినాడు. మాకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేవు. మాకేదో ఓడీలు ఇవ్వాలనే కోరిక లేదు, లేదా మాకేమో ట్రాన్స్ఫర్లు చేయించుకోవాలి, వ్యక్తిగత ప్రయోజనాలు సాధించుకోవాలనేటువంటి కోరిక ఏం లేవు. మేము యాజమాన్యం ముందర ఇప్పుడైనా అప్పుడైనా రేపైనా ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారమే మా ఎజెండా గానే నిజాయితీమైన కొట్లాడతాం, నిజాయితీమైన పోరాటం కొనసాగిస్తాం. ఆ పోరాటాన్ని ముందు తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగా ఇవాళ వచ్చినటువంటి కార్మికులు, రాణి కార్మికులందరినీ కూడా రేపు 10వ తారీఖు జరగబోయేటువంటి విజయవాడ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనేట్లుగా మనందరం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ 18, 19 తారీఖులలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసి మన సమస్యలను వారికి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయండి చెప్పేసి ఆ ప్రజలందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి స్ట్రగుల్ కమిటీ తరఫున మీ అందరినీ కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.